నిజంగా ఆ షాలేం పాస్టర్ గారు సో ఈ విషయంలో తప్పుగా మాట్లాడిందంటే వేరే బయటి వారు వచ్చి సో పోరాటం చేసే అవసరమే లేదు అసలు. ఆ సంఘమే, ఆ సంఘస్థులు ఎవరున్నారో వాళ్ళే అంత గమనించుకుంటారండి. ఆ సంఘ కాపరి ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఏ భావంతో మాట్లాడతాడు, ఇదన్నిటిని చాలా చాలా చక్కగా పిన్ టు పిన్ గమనించుకుంటుంది ఆ సంఘము. ఆ సంఘస్థులు ఉన్నారు, ఆ బోధకుడు ఏదో చెప్తున్నాడులే అని ఆ సంఘస్థులు గొర్రెలాగా తల ఊపేవారు కాదు అసలుకి. బయటి వారు ఎవరో వచ్చి తప్పు చేశాడు, తప్పు మాట్లాడని చెప్పే అవసరమే లేదు అసలుకి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ సంఘ కాపరి ఎలాంటి వాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఏం తింటాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తాడు, చిన్న వారి పట్ల పెద్దవారి పట్ల ఎవరసల పట్ల ప్రతి ఒక్కటి గమనించుకుంటుంది. అసలు ఆయన తప్పే చేసిన ఇన్ని సంవత్సరాలు అవసరమే లేదండి. అలాంటి వారు ఎవరన్నా సంఘ కాపరిగా ఉన్నట్లయితే ఆ సంఘతులే వాళ్ళని సో అలా మాట్లాడారు, అలా తప్పు ప్రవర్తన చేస్తున్నారంటే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉంచదు, వెరవేస్తారా అలాంటి వారిని. అర్థమవుతుందా మీకు? అసలుకి ఏదో పెద్ద రచ్చరచ్చ చేస్తున్నారు కదా ఆయన గురించి. ఇన్ని సంవత్సరాలు ఆయన మాటల్లో అలాంటి అపప్రచారపు మాటలు మాట్లాడని, అబద్ధపు మాటలు మాట్లాడని, అగౌరవపరంగా మాట్లాడని ఇన్ని సంవత్సరాలు మీకు అర్థమవులేదా? ఇప్పుడు ఏదో ఒక చిన్న మాట అలా ఆ మాటలు కూడా అసలు తప్పు లేదు. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు జీవము కలిగిన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్య తరపున వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ ప్రియా గిద్యోన్. మరొకసారి మీ ముందు వచ్చి మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రస్తుత దినంలో గత వారం నుంచి మనము ప్రతి న్యూస్ ఛానల్లో కానీ, మీడియాస్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ మనం చూస్తూ ఉంటున్నాం. సో పాస్టర్ షాలేం రాజ్ గారు గురించి ఎన్నో చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. ఆయన మల్లెపూలు గురించి మాట్లాడుతూ స్త్రీలను ఎంతో కించపరిచి అసభ్యకరంగా మాట్లాడడని, అగౌరవపరచాడని ఎన్నో చర్చలు జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఎవరి షాలేం రాజు గారు అని మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక చిలకలూరిపేట అనే ఒక ప్రాంతంలో ఆయన సేవ పరిచర్య చేస్తున్నాడు అన్నమాట. తండ్రి సన్నిధి ఆయన సంఘం పేరు. ఆ తండ్రి సన్నిధి, ఆ సంఘం ద్వారా సో ఆయన గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఎంతో మంది ఆ సంఘానికి వెళ్తున్నారు. మాకు తెలిసిన కొంతమంది కూడా చిలుకూరుపేటలో ఉన్నటువంటి వారు కూడా ఆ సంఘానికి వెళ్ళి ఆయన గురించి ఎంతో గొప్ప సాక్ష్యము మాకు చెప్పింటున్నారు అనమాట. ఆయన ఎంతో మందికి సహాయం చేశారని, చాలా హంబుల్ పర్సన్ అని సో మనకు చెప్తా ఉంటారు. అయితే పాస్టర్ షాలేం రాజ్ వారు ఆ చిలకలూరిపేటకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఈ చిలకలూరిపేట ఎలా ఉంది, ఎలాంటిది అని మనం చూసినట్లయితే, ఈ చిలకలూరిపేటలో ఉన్న కొంతమంది స్త్రీలు వాళ్ళ కుల వృత్తి అనుకుంటూ సో వ్యభిచారం చేస్తూ శరీరాన్ని అమ్ముకొని వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా కొంతమంది స్త్రీలు మనం చూసినట్లయితే రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటూ వాళ్ళ జీవ వృత్తి కోసం, జీవితం కొనసాగించు కోసం, బ్రతుకు కోసం ఇలాంటి పనులు చేసేవారు అన్నమాట. సో ఇలాంటి భయంకర ప్రాంతానికి పాస్టర్ షాలేం రాజ్ గారు వచ్చి అలాంటి వారి మధ్యలో సేవ పరిచర్య ప్రారంభించి ఎంతోమంది అలాంటి స్త్రీలను దేవుని ప్రేమ ద్వారా వాక్యము చెప్తూ సో దేవుని ప్రేమ ఎలాంటిది, ఇది తప్పుడు మార్గము అని బోధిస్తూ అలాంటి వృత్తి చేసేవారు ఎంతో మందిని దేవుని మార్గంలో నడిపించారన్నమాట. సో వారు ఆ వృత్తి విడిచి స్వంతంగా వారి జ్ఞానంతో వృత్తి చేసుకోవటానికి, బ్రతకటానికి ఆయన ఎంతో సహాయం చేశాడు. ఎలా సహాయం చేశాడంటే, బండ్లు కొనిచ్చి వ్యాపారం చేసుకోవాలి అన్న రీతిగా వాళ్ళకు సహాయం చేశారనమాట. ఎంతోమంది సాక్షి కూడా మనం వింటాం. అంత మాత్రమే కాదు, ఎంతోమంది వాక్యము ద్వారా బలపరిచే ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక గొప్ప దైవజనుడు ఆయన. ఇప్పుడు ప్రస్తుత దినంలో సో ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా ఆయన బట్టి మాట్లాడుకుంటున్నారు. ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఇన్ని సంవత్సరాలు సో సేవ ప్రారంభం నుంచి ఇన్ని సంవత్సరాలు ఆయన ఎంతో మందికి బోధ చేశారు, దేవుని సన్నిధానంలో నడిపించారు. అప్పుడు ఆయన మాటల్లో ఎటువంటి ఒక లోపము కనబడకుండా, ఎటువంటి అగౌరవంగా మాట్లాడని, ఇంతవరకు ఆయన మీద ఎటువంటి దూషణ మాటలు మాట్లాడని, సో ఎటువంటి మార్క్ లేదండి. ఆయనను ఎవరు దూషించలేదు. అయితే ప్రస్తుత దినంలో ఆయన ఏదో ఒక వర్గాన్ని బట్టో మాట్లాడాడు. అది ఆయన మాట్లాడింది కాదు.
ఆయన ఉపమాన రీతిగా తన సంఘంలో తన సంఘస్థులకు ఒక పాస్టర్ జరిగినది చెప్పిన రీతిగా ఆయన ఉపమానంలో ఒక పాస్టర్ ఇలా చెప్పాడు, ఇలా జరిగింది అని తన సంఘస్థులకు చెప్పుకుంటున్నప్పుడు సో ఈయన ఏదో కించపరిచి మాట్లాడని ఇప్పుడు ఎంతగానో టిబెట్లు చేస్తున్నాడు, స్త్రీల పట్ల సో అగౌరవంగా ప్రవర్తించాలని మాట్లాడుతున్నారు. నేను సో షాలేం రాజు ఆ అన్న గురించి నేనేమి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం లేదు. ఎవరైతే ఈ ప్రస్తుత యొక్క దినంలో ఆ ఒక టాపిక్ను ఆ ఒక జరిగిన సంఘటనను బట్టి సో స్త్రీల పట్ల ఇలా ప్రవర్తించాడు, అలా ప్రవర్తించాడు, గౌరవం లేదు అని మాట్లాడుతున్నారో, స్త్రీల గురించి మాట్లాడుతున్నారో, ఆ స్త్రీల గురించే ఇప్పుడు మీ ముందు వచ్చి మాట్లాడడానికి సో మీ ముందు రావడం జరిగింది, ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంతవరకు షాలేమన్న గురించి మనం తెలుసుకున్నాం. ఎలా ఆయన సేవ ప్రారంభించాడు, ఆయన మాటల్లో ఆయన ప్రవర్తనలో ఎటువంటి ఒక లోపము లేదని, ఆయన ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడని మనం తెలుసుకుంటున్నాం. అయితే నిజంగా తప్పు మాట్లాడా? నిజంగా ఆ ఒక స్త్రీల పట్ల అగౌరవము కలిగి ఉన్నాడా ఆయన? ఇప్పుడు మనం చూద్దాం. ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడాడు, ఏ భావంతో మాట్లాడాడు, ఏం చెప్తున్నాడు అసలుకి మనం కరెక్ట్గా మనం వినేట్లయితే మనకు అర్థమవుతుంది. సో మీ ముందు ఆ వీడియో పెడుతున్నాను, మీరు కూడా వినండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ లోపల వద్ద చెప్పాడు, ఒక్కడ కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు నిజమైన ఆడవాళ్ళు ఒకటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళిపోయిందా ఆడే కూర్చున్నాడు ఒక్కడి వల్ల. అందరూ పోయినా పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలేరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరు పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి. వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకడానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇంకంతే బండి నెట్టుకుని పోయాడు, ఇక మళ్ళీ కనపడలా మధ్యలో. ఇప్పుడు మీరు కూడా విన్నారు కదా వీడియో, పాస్టర్ షాలేం రాజు గారు ఏం మాట్లాడారని. ఈ వీడియోలో షాలేం రాజు గారు ఏదైనా అసభ్యకరంగా మనము విననొల్లక ఉండే మాట ఏదైనా మాట్లాడారా? ఏదన్నా దుర్భాష ఉపయోగించారా? ఏదన్నా దుర్భాష పదజాలం ఏమన్నా మాట్లాడారా? మనం వినకూడదబ్బా, చాలా అసహ్యంగా ఉంది అనేటట్టు ఏమన్నా ఉందా ఆ వీడియోలో? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఈయన మాట్లాడిన దాన్ని బట్టి సో ఎంతగానో టిబెట్లు చేస్తున్నారు కదా స్త్రీల పట్ల, అది లేదు, గౌరవం లేదు అని. స్త్రీల పక్షాన మేము నిలబడుతున్నాము, మాకు న్యాయం జరగాలని ముందుకొచ్చి ఎంతో మంది స్త్రీలు, ఎవరది, ప్రియా చౌదరి, యమున అమ్మ, మీకు ఈయన మాటల్లో ఇంత అసభ్యంగా ఉంది. మళ్ళీ అదేదో పల్ల పార్వతి కొడుక గిడక అని మాట్లాడుతున్నారు కదా. ఈయన మాటలను బట్టి ఈయనలో అంత ఒక దుర్భాష ఉందని, అగౌరవం ఉందని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మీకు ఇంకొక వీడియో పంపిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక వీడియో మీరు చూసినట్లయితే ఆ వీడియోలో ఏం మాట్లాడని చాలా చక్కగా చెవులు తెరుచుకొని సో గమనించుకొని జాగ్రత్తగా వినండి ఏం మాట్లాడని. అప్పుడు నేను మాట్లాడతాను. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. అది వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఇద్దరితో కడుపు, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. యేసు లంజా కొడుకు అయిపోయాడు. ఇప్పుడు విన్నారు కదండి ఈ వీడియో. సో చాలా జాగ్రత్తగా విన్నారు కదా, ఎంత అసభ్యకరంగా సో ఆ పదజాలం ఉందండి. ఎంత హీనంగా సో కించపరిచి ఒక మరియమ్మ గురించి ఎంత అసభ్యంగా దుర్భాషతో ఆ పదజాలం ఉంది. పురుషులే అలాంటి మాటలు వినకుండునట్లుగా అలాంటి మాటలు ఉంటే అసలు స్త్రీలు వినగలరా ఇలాంటి మాటల్ని? అసలు వింటుంటే చెవులో రక్తం వచ్చేలాగా ఉంది. అసలు ఆ మాట ఎంత అసహ్యంగా ఆ మాటలు మాట్లాడారు. ఎవరో తెలియదు కానీ ఆ ఒక మాటలు మాట్లాడింది. ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటలు వాళ్ళకి వినపడటం లేదా? చెవులు మూసుకొని కూర్చున్నారా? ఎవరైతే ఇప్పుడు షాలేం గారు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారని ఆ పల్ల పార్వతి చూసినట్లయితే ఆయన మాట్లాడే కొడుక, ఆ కొడుక, ఈ కొడుక అని మాట్లాడుతుంది కదా. అలాంటి మాటలు మాట్లాడే స్థానంలో ఆయన ఉన్నాడా? ఆమె ఒక ఏజ్ ఏంటి, ఆయన ఒక ఏజ్ ఏంటి?
ఆమె ఒక స్థానం ఏంటి, ఆ షాలేం పాస్టర్ గారి స్థానం ఏంటి అసలుకి? ఎవరు పడితే వాళ్ళు రోడ్డు తిరిగేటోళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు. వాళ్ళకి వినపడటం లేదా ఈ మాటలు? ఆయన ఏ తప్పు మాట్లాడని ఇంతగా డిబేట్లు చేసి ఆయన జైలుకు పంపించాలి, ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన ఉండకూడదు, అలా ఇలా అని పడుతూ మాట్లాడుతున్నారే. ఈ వీడియో కనపడటం లేదా? చెవులు మూసుకోబోయాయా మీకు? మీ కళ్ళకు కనపడటం లేదా? కళ్ళు మూసుకొని కూర్చున్నారా? మరొకసారి ప్లే చేస్తా, చాలా జాగ్రత్తగా వినండి, షేర్ చేయండి. ఇలాంటివే షేర్ చేయాలి. షేర్ చేయండి, వినండి, ఇంకోసారి వినండి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు దానికి చేశారు. ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు దానికి చేశారు. అది వట్టకాయలు బలిస్తారా ఏంటి తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఇద్దరితో కడుపు, ప్రపంచంలో ఏ స్త్రీ అని చూసుకుని ఒకరితో కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. యేసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు. మరొకసారి విన్నారు కదండి, ఎలా ఉందండి ఈ వీడియో? అసలుకి వినను సొంపుగా అనిపిస్తుందా మనకి? ఏమో స్త్రీల పట్ల గౌరవం ఉందని, సో స్త్రీల పక్షాన మేము నిలబడతామని, స్త్రీల పట్ల మేము పోరాడతామని సో అంటున్నారు కదా. అలాంటి వారికి చూసే విధంగా మీరు ఈ వీడియో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వారికి చెప్పండి, షేర్ చేయండి. వాళ్ళు చూడాలి ఇది. అసలు చూసి కూడా వాళ్ళు మౌనంగా ఉన్నారేమో, వాళ్ళ కంటికి కనబడకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నారేమో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మేము స్త్రీల పక్షాన్ని నిలబడతాము, మేము పోరాడతాము, మేము న్యాయం జరిగిస్తామని అంటున్నారు కదా, ఈ వీడియో గురించి ఎందుకండి మాట్లాడటం లేదు అసలుకి? నోట్లో మాటలు రావటం లేదా? మూక వాళ్ళు అయిపోయారా మీరు? సో మాట్లాడండి. ఈ యొక్క వీడియో ఎవడైతే మాట్లాడాడో మరియమ్మ అమ్మ గురించి, సో యేసుక్రీస్తు తల్లి గురించి ఇంత అసభ్యంగా, హీనంగా దుర్భాష మాట్లాడుతున్నారే, ఇప్పుడు నోడు పడిపోయాయా మీకు? సో ఇప్పుడు మాట్లాడండి, ఈ వీడియో గురించి మాట్లాడండి. ఇంత మాత్రమే కాదండి, మణిపూర్ లో జరగలేదా? మణిపూర్ లో ఒక స్త్రీని అసభ్యంగా నగ్నంగా ఊరేగించారు కదా, అప్పుడు ఏమైంది మీరు మాట్లాడడానికి? ఇది ఎన్నో సంవత్సరాలు లేదు, గత 2 సంవత్సరాలే అయింది. అప్పుడు ఏమయ్యారు మీరంతా? ఇప్పుడు వచ్చారే, బయటకు వస్తున్నారే. ఇంత మాత్రమే కాదు, మాకు తెలియకున్నటువంటి ఎన్నో జాగాలలో స్త్రీలు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అసభ్యంగా మాట్లాడుతూ ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తూ వాళ్ళని అవమానపరిచారే, అప్పుడు ఏమయ్యారు మీరు? మీ కంటికి కనిపించలేదా? మీ చెవుకి వినిపించలేదా? ఈ నోర్లు మూసుకుపోయాయా మీకు అప్పుడు? ఇప్పుడు మాట్లాడరే ఆ విషయాల గురించి. ఓ స్త్రీలని, సో క్రైస్తవ స్త్రీలనా? మీకు అంత చులకనం అయిపోయామా? ఆ మణిపూర్లో క్రైస్తవ స్త్రీని అలా ఊరేగించాలని క్రైస్తవ స్త్రీని మీరు ముందుకు రాలేదన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్రైస్తవ స్త్రీలో, ముస్లిం స్త్రీలో, హిందూ స్త్రీలో కాదండి, స్త్రీలు అందరూ స్త్రీలే. మేము భారతీయులము, భారత స్త్రీగా మాట్లాడుతున్నాం. మాకు కూడా హక్కు ఉంది కదా మాట్లాడటానికి. ఒక స్త్రీ క్రైస్తవ స్త్రీ అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడము, సపోర్ట్ చేయకుండాము, హిందూ స్త్రీ అంటే సో వాళ్ళకు సపోర్ట్ చేయడము, న్యాయం జరిగించడానికి పోరాడడం మాత్రమేనా మీరు ముందుకు వచ్చేది? అసలుకి ఏమైంది? మీ న్యాయం అందరికీ న్యాయంగానే ఉండాలి కదా. ఏమమ్మా ప్రియా చౌదరి, యమున, పల్ల పార్వతి ఏం చేస్తున్నారు? మీ అందరూ నిలబడుతున్నారు కదా. ఇప్పుడు ఏదో ఒక దైవ సేవకుడు, క్రైస్తవ సేవకుడు ఇలా మాట్లాడాలని, అసలు ఆయన ఈ యొక్క స్త్రీ హిందూ స్త్రీ, ముస్లిం స్త్రీ, క్రిస్టియన్ స్త్రీ అని చెప్పి వాళ్ళే బజారోళ్ళు, మల్లెపూలు పట్టుకున్న వాళ్ళందరూ బజారోళ్ళు అని మాట్లాడా? ఎక్కడ మాట్లాడండి ఆయన? చూపించగలరా మాకు ప్రూఫ్? ఈ వర్గాన్ని బట్టే ఈయన మాట్లాడని ఏమో రెచ్చిపోతున్నారు వచ్చేసి మీడియా ముందు. ఇప్పుడు రండి, ఇప్పుడు రెచ్చిపోండి. ఇలా జరిగాయి కదా, ఎన్నో జరుగుతున్నాయి కదా, ఇలాంటి వీడియోలు ఎన్నో దాక్కొని ఉన్నాయి. అది బయటికి తీయగలం మేము కూడా. ఎంత రచ్చరచ్చగా, ఎంత ఒక అవమానకరంగా, హేళనగా సో మాట్లాడారు స్త్రీల గురించి. ఈ వీడియో మీకు కనపడటం లేదా? ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని సో రచ్చరచ్చ చేస్తున్నారు కదా. ఇప్పుడు మాట్లాడండి మీరు. స్త్రీల పట్ల గౌరవంగా, పక్షంగా, స్త్రీల పక్షంగా మేము నిలబడతాం అని ముందుకు వస్తున్నారు కదా. ఇప్పుడు మాట్లాడండి. ఈ వీడియో ఎవరు మాట్లాడినా ఆయన ముందు నిలబెట్టండి. మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే. అంత పదజాలం వాడారు కదా, మొదలు ఆయన అరెస్ట్ చేపియండి ఫస్ట్. మీకు అంత ధైర్యం ఉంటే, మీకు స్త్రీల పట్ల అంత గౌరవం ఉంటే, అంత పోరాడే వాళ్ళు కాబట్టే చేయగలరా? చేసి చూపియండి మరి. ఇలాంటి చిన్న వాటికి ఏదో తప్పు నేరం చేస్తారని మాట్లాడుతున్నారు కదా, దీనికింత ఇంకా అసభ్యకరంగా మాట్లాడాలి ఎంతమంది లేరా? మీరు చూడలేదా? మీరు వినలేరా? చెప్పండి, అసలు చెప్పండి. ఇప్పుడు రండి ముందుకు. న్యాయం అందరికీ న్యాయమే కదా. ఆ స్త్రీ, ఈ స్త్రీ, ఆ వర్గం స్త్రీ, ఈ వర్గం స్త్రీ, క్రిస్టియన్ స్త్రీ, ముస్లిం స్త్రీ అని లేదు కదా మీకు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించండి మరి. అంత మాత్రమే కాదు, నేపాల్లో చూసినట్లయితే ఒక సేవకుడిని, మళ్ళా సేవకురాల్ని కూడా, ఇద్దరిని కూడా నగ్నంగా ఊరేగించారు.
అప్పుడేమైంది, కొట్టారు. కొడుతూ 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 వాళ్ళను ఎంతో హింస పెట్టి ఆ వీడియో చూసిన కంట్లో నీళ్ళు ఆగటం లేదు మాకి. అలా జరిగాయి కదా. ఏమయ్యారు అప్పుడు మీకు ఇలాంటి ధైర్యం రాలేదా? మీ నోరు తెచ్చుకోవడానికి ముందుకు రాలేదా? నోరు మూసుకోపోయాయా మీకు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దీని గురించి ఈ వీడియో ఎవడైతే మాట్లాడాడో మరియమ్మ గురించి ఎంత అసభ్యంగా, ఈ వీడియో వాళ్ళకి పోయేంత వరకు మీరు షేర్ చేయండి. దీని ముందు పెట్టాలి. ఇప్పుడు షాలేం పాస్టర్ గురించి ఎంతగా చర్చలు జరుగుతున్నాయో న్యూస్ లో, మీడియాలో అంతా ఎక్కడ స్క్రోల్ చేసినా ఆనే వీడియోలో వస్తున్నాయి కదా. అదేనో నేరం చేశాను. ఇప్పుడు ఈయన గురించి కాదు, ఇప్పుడు ఈ వీడియో మాట్లాడిన వాడు ఎవడో ముందుకు రావాలి, ముందు కూర్చోబెట్టాలి ఆయన మాట్లాడిన మాటల ద్వారా. సో ఎంతమంది స్త్రీలు, అది క్రైస్తవ స్త్రీలని కాదు, ఏ స్త్రీ కూడా అటువంటి మాటలు వినటానికి ఇష్టపడదు. అంత అసహ్యంగా, అంత దుర్భాష పదజాలం ఆయన వాడాడనమాట. ఆయన కనబడటం లేదు, ఎక్కడో దాక్కొని కూర్చొని ఉన్నాడు. ఆయన పిలుచుకొని బయటికి తీసుకోరండి ఆయనను మొదలు అరెస్ట్ చేయండి ఫస్ట్. మీకు అంత దమ్ము, అంత ధైర్యము, అంత పోరాటము మీకు ఉన్నట్లయితే. నిజంగా ఆ షాలేం పాస్టర్ గారు సో ఈ విషయంలో తప్పుగా మాట్లాడినంటే వేరెవరో బయటి వారు వచ్చి సో పోరాటం చేసే అవసరమే లేదు అసలుకి. ఆ సంఘమే, ఆ సంఘస్థులు ఎవరున్నారో వాళ్ళే అంత గమనించుకుంటారండి. ఆ సంఘ కాపరి ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఏ భావంతో మాట్లాడతాడు, వీటన్నిటిని చాలా చాలా చక్కగా పిన్ టు పిన్ గమనించుకుంటుంది ఆ సంఘము. ఆ సంఘస్థులు ఉన్నారు, ఆ బోధకుడు ఏదో చెప్తున్నాడులే అని ఆ సంఘస్థులు గొర్రెల్లాగా తల ఊపేవారు కాదు అసలుకి. బయటి వారు ఎవరో వచ్చి ఆయన తప్పు చేశాడు, తప్పు మాట్లాడని చెప్పే అవసరమే లేదు అసలుకి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ సంఘ కాపరి ఎలాంటి వాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఏం తింటాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తాడు, చిన్న వారి పట్ల, పెద్దవారి పట్ల, ఎవరసుల పట్ల ప్రతి ఒక్కటి గమనించుకుంటుంది. అసలు ఆయన తప్పే చేసిన ఇన్ని సంవత్సరాలు అవసరమే లేదండి. అలాంటి వారు ఎవరన్నా సంఘ కాపరిగా ఉన్నట్లయితే ఆ సంఘస్థులే వాళ్ళని సో అలా మాట్లాడారు, అలా తప్పు ప్రవర్తన చేస్తున్నారంటే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉంచదు, వెరవేస్తారా అలాంటి వారిని. అర్థమవుతుందా మీకు? అసలుకి ఏదో పెద్ద రచ్చరచ్చ చేస్తున్నారు కదా ఆయన గురించి. ఇన్ని సంవత్సరాలు ఆయన మాటల్లో అలాంటి అపప్రచారపు మాటలు మాట్లాడని, అబద్ధపు మాటలు మాట్లాడని, అగౌరవ పదంగా మాట్లాడని ఇన్ని సంవత్సరాలు మీకు అర్థం అవ్వలేదా? ఇప్పుడు ఏదో ఒక చిన్న మాట అలా ఆ మాటలు కూడా అసలు తప్పు లేదు. నేను చెప్తున్నాను కదా, మా అభిప్రాయం, మా ఒపీనియన్, మేము విన్నాం. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 50 సార్లు విన్నామండి. నిజంగా తప్పు మాట్లాడారు, ఏం ఇంత రచ్చ చేస్తున్నారు, ఏం మాట్లాడారు అసలు, కానీ మేము కూడా విన్నాము. అయితే మా ఒపీనియన్ లో ఆయన ఏ తప్పు మాట్లాడలేదు అసలుకి. దుర్భాష అసలు ఆయన దైవ సేవకుడు అండి. ఆ భయం ఉంది, ఆ ఒక స్థలంలో అలాంటి భయం ఉంటది ఆయనకి. ఆ సంఘస్థులు చూసుకుంటారు అసలుకి ఏం మాట్లాడుతున్నారని, ప్రతి ఒక్కటి కూడా గమనించుకుంటారు వాళ్ళు. ముఖ్యంగా దేవుడు చూస్తున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎలా ఒక సంఘ కాపరి ఎలా ఉన్నాడు అని ప్రతి ఒక్కటి దాంట్లో దేవుడు చూస్తున్నాడు. మనుషులు ఎవ్వరు న్యాయం తెచ్చే అవసరం లేదు, పోరాడే అవసరం లేదు. ఆయన నిజంగా తప్పు చేసి ఉండింటే, మీ దృష్టిలో తప్పు చేసి ఉండింటే దేవుడు న్యాయం తీరుస్తాడు. నిజంగా తప్పు చేస్తే దేవుడే ఆయనకు తీర్పు తీరుస్తాడు. మనుషులు ఏమండి, ఎన్ని రోజులు బ్రతుకుతాం అసలుకి? ఎన్ని రోజులు ఉంటామండి? మనం చూస్తున్నాం కదా, మన అహ్మదాబాద్ లో సడన్ గా సో ఆ ఒక ఏరోప్లేన్ బ్లాస్ట్ అయ్యి దగ్గర 300 మంది చనిపోయారు. ఇంకా ఎంతో మంది గాయాలతో విలువిలాడిపోతున్నారు. ఎందుకు ఇలాంటి పక్ష భేదాలు? ఎందుకు మనకి వాళ్ళు ఆ కులం, ఆ జాతి, ఆ వర్గము అంటూ ఎందుకు ఈ కక్ష సాధిస్తున్నారు? మన భారతదేశం ఒకటి, స్త్రీలు గాని, పురుషులు గాని, ఆ వర్గం, హిందూ ధర్మం గాని, క్రైస్తవులు గాని, ముస్లింలు గాని, జైనులు కానీ ఎవరే ఉండొచ్చు, మేమందరం ఐక్యంగా ప్రేమతో ఉండాలని మన పట్ల మనం ప్రేమ చూపిస్తూ వెళ్తున్నాం. నాకు కూడా హిందూ సహోదరులు ఉన్నారండి, నాకు కూడా హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా పూలు పెట్టుకొని వచ్చినప్పుడు కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం వారి పట్ల. ఏంటి స్పెషల్, బర్త్డేనా, వెడ్డింగ్ డేనా అని అడుగుతాం చాలా హ్యాపీగా. ఎవరు కూడా బోధకులు కానీ, మా దేవుడు కానీ పూలు పెట్టుకున్న వాళ్ళు చెడ్డోళ్ళని, పూలు పెట్టుకోకుండా వాళ్ళు మంచోళ్ళని సో ఎవరు మాకు చెప్పించారండి. క్రైస్తవుల్లో ఎందుకు ఈ భావం ఉంది అంటే, ఎవరైతే సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని, అదొక డెడికేషన్, వాళ్ళకి పూలు పెట్టుకోకూడదని డెడికేషన్ అంతే. అది పెట్టుకుంటే మంచోళ్ళు, పెట్టుకోకుంటే చెడ్డోళ్ళని ఏ ఒక్కరికి కూడా ఆ భావన లేదు. ఎవరైతే సంపూర్ణంగా ఉంటున్నారో దేవుని పట్ల సో వాళ్ళు ఆ డెడికేషన్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను కదా, గత ఒక 15-16 సంవత్సరాల క్రితం నేను కూడా పూలు పెట్టుకునేదాన్ని, నేను కూడా నైన్ పాలిష్ చేసుకునేదాన్ని, సో అలంకరణ చేసుకునేదాన్ని. అయితే సో ఎప్పుడైతే నేను దేవునికి సంపూర్ణంగా అర్పించుకున్నానో కొన్నిటిని విడిచిపెట్టాం. మమ్మల్ని మేము డెడికేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మేము పూలు పెట్టుకోమండి.
ఈ భావముతోనే ఆ ఒక సంఘ కాపరి ఆ సంఘానికి ఉపమానంగా ఇలా చెప్పారు, ఆ పూలు తీసుకోరండి, మీరు అమ్మినా ఇక్కడ సమయం వేస్ట్ చేసుకుంటారు, వేరే చోటకు వెళ్ళండి అనే భావంతో చెప్పారు. కానీ సో పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్లని సో తప్పు చేసేవారని ఆయన మాట్లాడలేదు. అసలు మీ ఉద్దేశంలో అలా మాట్లాడినప్పటికీ కూడా మీరు ఆయన పట్ల న్యాయం తీర్చాలని, అది చేశా ఇది చేశానే అవసరం అసలుకి మీకు లేదు. ప్రతి ఒక్కరు ఆ సంఘస్థులు చూసుకుంటారు, ఆ దేవుడు చూసుకుంటారు అనమాట. సో ఇంత జరిగినప్పటికీ మేమందరము ఒకటి అని ప్రేమతో వెళ్తున్నాము. ఇదేంటండి రచ్చరచ్చ చేసి ఒకరి మధ్యన ఒకరు క్రైస్తవులు ఇలా, క్రైస్తవులు అలా, హిందువులు ఇలా, ముస్లిమ్స్ ఇలా చేస్తారని మా మధ్యన కిచ్చు పెట్టాలని రచ్చరచ్చ చేస్తున్నారా బయటికి వచ్చి? ఎందుకు మేమందరం ఐక్యంగా ప్రేమతో ఉండడం మీకు ఇష్టం లేదా? ఒకరినొకరు కొట్టుకోవాలి, చంపుకోవాలి, దూషించుకోవాలి, నిందించుకోవాలి, ద్వేషించుకోవాలి అని చెప్పి ఇలా మీ ప్లాన్ అన్నమాట. ఇలా చిన్న చిన్న విషయాలు సో ఎక్కడ ఏం జరుగుతుందో అని గుంటనక్కలాగా కాసుకోని ఉంటారేమో కదా. ఏదైనా చిన్న విషయం, ముఖ్యంగా క్రైస్తవులు ఏ సంఘ కాపరి ఏం మాట్లాడతారో అని కొన్ని వీడియోస్ కూడా నేను చూసానండి, కొన్ని రికార్డ్స్ నేను విన్నాను. కొంతమంది అంటే మతోన్మాదులు కొన్ని సంఘాలకు వెళ్ళి కూర్చుంటారంట, ఆ సంఘ సేవకుడు ఏం మాట్లాడతాడు అని. ఏదైనా తప్పు మాట్లాడారు అసలుకి. వీరి కల్పన అది, వీరి ఉద్దేశం. ఏదైనా కొద్దిగా రాంగ్ క్లాస్ మాట్లాడితే అది రికార్డ్ చేసుకుంటే ఈ పాస్టర్ ఇలా, ఈ సేవకుడు ఇలా అని మాట్లాడేది అనమాట. ఇదా మీరు చేస్తున్న ఒక వృత్తి? ధర్మ బోధకులు సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్తున్నారు కదా, ఇదా మీ సనాతన ధర్మం నేర్పింది? ఒకరి మధ్య ఒకరిని కూర్చోబెట్టాలని, ద్వేషించబడాలని, ఒకరినొకరు చంపుకోవాలని ఇది నేర్పిస్తుందా మీకు? దీని గురించి ఎవరు మాట్లాడలేదు. ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని రోజులు అదే చూస్తున్నాం. ఇది చూసే వాళ్ళకి ఎంత ప్రభావం పడుతుంది, చిన్నపిల్లలకి ఎంత ప్రభావం వాళ్ళ పట్ల పడుతుంది మీకు తెలియదా? అర్థం అవ్వట్లేదా? సో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? న్యాయం చేయండి, మీరు న్యాయం జరిగించండి. ఎక్కడ న్యాయమో దానికి పోరాడండి. మేము సంతోషిస్తాం, మేము నిలబడతాం. ఓ న్యాయంగా పోరాడుతున్నారు వీరు, నిజంగా తప్పు చేశారు వీరని. సో చాలా ఏమైనా తప్పు చేశారని కాదు. వీరు కూడా మాట్లాడు కదా మరియమ్మ గురించి, అంత బూతు మాటలు మాట్లాడు కదా, వాళ్ళకి న్యాయం చేయండి. ఆ ఒక మాటలకి ఆయనకు ఏ తగినదో అది చేయండి ఫస్ట్. అర్థమవుతుందా మీకు? తెలుస్తుందా? ప్రియ సహోదర, ఇంతవరకు మీరు వీడియో చూసారు, షేర్ చేయండి. వాళ్ళకు ఈ వీడియో వెళ్ళేంత వరకు షేర్ చేయండి. మేము మౌనంగా ఉండకూడదు. ఇంతవరకు మా దేవుడు చూసుకుంటాడులే, యుద్ధము యెహోవాదే అనుకుని ప్రతి క్రైస్తవులు మౌనంగా ఉన్నామన్నమాట. సహించుకున్నాం, భరించాం. ప్రతి విషయంలో కూడా మనం మౌనంగా ఉన్నాం. గత నెలలో ప్రవీణ్ అన్న గారి గురించి ఎంత హీనంగా మాట్లాడడం చూసాం. ఇప్పుడు నేను ఆ విషయాలు మాట్లాడాలని అనుకోవట్లేదు, అది జరిగిపోయింది. అయితే దేవుడు న్యాయం ఖచ్చితంగా తీరుస్తాడనమాట. ఇలా నోరు జారు ఎంతో మంది ఎంతో భయంకరంగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా క్రైస్తవ పట్ల. ఎందుకు క్రైస్తవుల పట్ల ఇంత కక్ష భేద? ఎందుకు క్రైస్తవుల పట్ల, క్రైస్తవ స్త్రీల పట్ల కానీ, సేవకుల పట్ల కానీ, విశ్వాసుల పట్ల ఎన్నో జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎవ్వరు కూడా ముందుకు రారు. క్రైస్తవులు కరపత్రాలు పంచుతున్నారని సో చెప్పేసి బస్ స్టాండ్లలో కూడా బెదిరించి సో ఎన్నెన్నో రకాలుగా వాళ్ళ దేవుడి పేర్లు చెప్పుకొని సో వాళ్ళ దేవుడి పేరు చెప్పమని హింసించి బెదిరించి ఇలాంటివి చేస్తున్నారు కదా క్రైస్తవుల మీద. వేరే వారు చేస్తుంటే అది అర్థమవుతుంది, క్రైస్తవులే వాళ్ళ కంట్లో పడుతున్నారు అనమాట. ఎందుకు ఇలాంటి కక్ష భేద క్రైస్తవుల మీద నాకు ఇంతవరకు కూడా అర్థమవుతుంది. మేము అందరము ప్రేమించాలనుకుంటున్నాం. ఆ దేవుడు మాకు నేర్పించిందే ప్రేమించాలని. నా దేవుడి లోకాన్నే ప్రేమించాలండి. ఈ లోకంలో అందరూ ఉన్నాం, మనం అందరము ఈ లోకంలో ఉన్నాం. అందరినీ ప్రేమించాడు, మాకు నేర్పినదే మేము ప్రేమిస్తున్నాం. ఇంతవరకు ఇంత రచ్చ చేసి ఆయన ఒక గౌరవాన్ని, ఆయన ఒక స్థానాన్ని హీనంగా దిగజార్చి మాట్లాడుతున్నారే, అయినప్పటికీ మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు చక్కరైన జ్ఞానం మీకు అనుగ్రహించండి. ఏది తప్పు ఏది కరెక్ట్ అని గ్రహించుకునే జ్ఞానం మీకు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు మంచి వాళ్ళే, అయితే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మీరు చాలా మంచివారు, చాలా రకాలు మీరు మంచిగా ఆలోచిస్తారు. అయితే న్యాయంగా ఆలోచించండి, అది మీకు కూడా మేలుగా ఉంటది. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటారన్నమాట. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో మీరు కూడా ప్రార్థించండి, మౌనంగా ఉండొద్దు. ఇంకా మౌనంగా ఉంటే మనల్ని చేతకాని వాళ్ళు అని అనుకుంటారన్నమాట. సో అదే దేవుడు ఎక్కడ ఏం చేయాలో అది మనకు నేర్పించాడనమాట. సో మనము ఆ పావురంలో చురుకుగా ఉండాలి. సో అలాంటి మనకు నిష్కళంక మనసు కలిగి, పాము వలె వివేకము కలిగి, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏ రీతిగా ప్రవర్తించాలో మనకు దేవుడు నేర్పించాడండి. మాట్లాడదాం, నోళ్ళు తెరుద్దాం. మీరు కూడా మాట్లాడండి. మీ అభిప్రాయాలు ఏదైతే ఉందో కామెంట్స్ లో తెలియచేయండి ఈ వీడియో పట్ల. సో మీరేమనుకుంటున్నారు సో అనేది మీ కమెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పక ఈ వీడియో షేర్ చేయండి.
ఎవరైతే అలా మాట్లాడారో అది వాళ్ళకి రీచ్ చేయాలి, వాళ్ళు ఈ యొక్క వీడియో ద్వారా మాట్లాడాలి. ఇప్పుడు ఇంతవరకు రచ్చ చేశారు కదా, ఈ వీడియో పట్ల ముందుకు రావాలి. దాని కొరకు నేను వెయిట్ చేస్తా ఉన్నాం, ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఇంతవరకు ఈ వీడియో చాలా ఓపికగా మీరు విన్నందుకు మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచయ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.